అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైట్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. Queen of Pentacles. Two of Swords. Six of Cups. Two more Universe. Eight of Swords. Ace of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ చూపిస్తుంది. ఓకే, ద టవర్ వచ్చేసి గెట్ రెడీ, థింగ్స్ ఆర్ అబౌట్ టు గెట్ షేకన్ అప్ అన్నట్లుంది. సో టవర్ గురించి మీకు తెలిసిందే, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ సడన్ చేంజెస్ అయితే వస్తున్నాయి, రెడీ అయ్యి ఉండండి అన్నట్లు మీకోసం యూనివర్స్ నుంచి ఈ మెసేజ్. ఓకే, 1 సెకండ్. సో యా, టవర్ చేంజెస్, టవర్ మూమెంట్ జరుగుతుంది, చేంజెస్ని తీసుకుని వస్తుంది. ఓకే, సో ఎస్, మనం ఆల్రెడీ ఉన్నది ట్రాన్స్ఫర్మేటివ్ సీజన్లోనే ఉన్నాము, స్కార్పియో సీజన్. అండ్ అదొకటే కాదు, ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే మెర్క్యూరీ రెట్రోగేట్లో నడుస్తుంది. సో కాబట్టి చేంజెస్ డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. 11 పోర్టల్ ఎనర్జీస్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు వద్దన్నా సరే నెక్స్ట్ 21st వరకు, మనకు 22nd వరకు, నవంబర్ 22nd వరకు ట్రాన్స్ఫర్మేటివ్ టైంలో ఉండడం, అంటే బ్యాక్ టు బ్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండడం. అండ్ ఇది ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్ కాబట్టి ఈ టైమ్ ఎలా అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పీల్ లాగా అనమాట. మనం ఆనియన్ పీల్ అంటే ఉల్లిపాయ పీల్ తీస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, రైట్? సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక అడ్వాంటేజ్ మీరు ఎలా తీసుకోవచ్చు అని అంటే ఇది ఫాస్ట్ ప్రాసెస్. అంటే మీరు మీ టైం అనేది డిలే అవ్వట్లేదు, స్లోగా జరగట్లేదు, స్పీడ్గా ఈ ప్రాసెస్ అనేది జరిగిపోయి, అంటే ఈ మంత్ అయిపోయేలోపు 1-2 లేయర్స్ ఆఫ్ ఎనర్జీస్ని మీరు హీల్ చేసేసినట్లు, అంటే మీలో ఎనర్జెటికల్ లేయర్స్ని మీరు హీల్ చేసేసినట్లు అనమాట. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే ఓల్డ్ టైమ్స్లో మీరు డ్రాగ్ అవుతూ ఉంది మీ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఏదైనా ఉంది అనుకోండి, అది హీల్ చేయడానికి మీరు ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేస్తే 3 months అని 4 months, యాక్చువల్లీ ఇయర్స్ పడుతుంది కొన్నిసార్లు. టైం పట్టిన తర్వాత మీరు హీల్ అయ్యారు. అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే థింగ్స్ అనేవి తొందరగా మీకు ఓపెన్ అప్ అవ్వడం, తొందరగా క్లారిటీ అనేది రావడం అనమాట. సో ఇది నా ఉండికి రీజన్, సో అందుకే ఇది నడుస్తుంది. సో ఇది నా ఇన్సెక్యూరిటీస్కి రీజన్ నెక్స్ట్, సో అందుకే ఇలా నడుస్తుంది. సో నేను ఎమోషనల్లీ అవైలబుల్లో ఉండను, లేకపోతే ఓవర్గా ఉంటాను. సో ఇది వచ్చేసి దీనికి రీజన్. అంటే బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ అనేది ఓపెన్ అప్ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్లో మీరు చాలా వరకు సైకిల్స్ని ఫినిష్ చేస్తారనమాట. సో అందుకనే ఇక్కడ టవర్ మూమెంట్ చూపిస్తుంది. టవర్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. సో గెట్ రెడీ, థింగ్స్ ఆర్ అబౌట్ టు షేకన్ అప్, థింగ్స్ అనేవి చేంజ్ అవ్వబోతుంది. సో కాబట్టి రెడీగా ఉండండి అన్నట్లు మీకోసం ఇక్కడ ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు దీనికి ఇది రిలేటెడ్గా చూపిస్తుంది 2 of Swords ఎనర్జీ. వేకప్, వాట్ ఈజ్ ఇట్ దట్ యూ ట్రూలీ వాంట్. సో ఈ థింగ్స్ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు మూమెంట్స్ చాలా చిన్నగా ఉంటుంది, ఓకే, కానీ అవి చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇప్పుడు మీకు కొద్ది టైంలో ఏం జరిగే ఛాన్సెస్ ఉంది అని అంటే టవర్ మూమెంట్ వల్ల సడన్ చేంజెస్, అది మీరే మూవీ చూస్తున్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా సరే సడన్ రియలైజేషన్ ఏంటి అంటే క్వశ్చన్ మార్కులు మిమ్మల్ని పెట్టడం,
ఓకే. సో, ఎలా ఇప్పుడు నేను ఇది చేయాల్సింది కరెక్ట్, నేను చేస్తుంది కరెక్టా కాదా? నాకసలు ఏం కావాలి అని చెప్పేసి. సో, ఈ సినారియోకి మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మూవీ చూస్తున్నారు అనుకోండి. మనం ఇప్పుడు లవ్ రిలేషన్‌షిప్‌తో ఎక్కువ కాబట్టి ఎమోషన్ దానికే ఉంటుంది టవర్ మూమెంట్ మోస్ట్‌లీ. సో, ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీరు మూవీ చూస్తున్నప్పుడు మూవీలో చూపించే క్యారెక్టర్స్‌లో మీకు మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ అవ్వడం. ఓకే. చాలా స్ట్రాంగ్‌గా జరుగుతుందిది. అంటే ఆ మూవీని చూసిన వెంటనే ఆ పర్సన్ నేనే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో, ఆ పర్సన్ అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ పర్సన్‌కి ఆ మూవీలో జరుగుతున్న యాక్టర్స్‌కి ఆ మూవీలో జస్టిస్ జరుగుతుంది, రైట్? అది నాకు నడుస్తుందా లేదా అని చెప్పేసి వచ్చే చిన్న రియలైజేషన్. మరి నా రియల్ లైఫ్‌లో నేనైతే, అంటే మీరు మూవీ అది రియలిస్టిక్ కాదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ ఏమవుతుందంటే అది చూసిన వెంటనే మీకు రిఫ్లెక్ట్ అవ్వడం. మరి నా కనెక్షన్స్‌లో నేను అలా ఉన్నానా? అసలు నాకు కావాల్సింది దొరుకుతుందా? నేను కరెక్ట్ ప్లేస్‌లోనే ఉన్నానా అని చెప్పేసి రియలైజేషన్ స్టార్ట్ అవ్వడం. అది టవర్ మూమెంట్. అంటే మీరు అప్పటి వరకు ఊరికే మూవీ చూస్తున్నారు. కానీ ఒక్కసారి రియలైజేషన్ వచ్చేసి నేను దీని గురించి ఆలోచించాలి. మరి ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఏం డెసిషన్ తీసుకోవాలి అని అనిపించడం. సో, నేను మీకు అక్కడ ఒక చిన్న సినారియో ఎగ్జాంపుల్‌గా ఇచ్చాను. ఎందుకనంటే టవర్ మూమెంట్స్ మనం అనుకున్నట్లు ఏదో పెద్దగా జరిగిపోదు. వితిన్ సెకండ్‌లో ఈ విధంగా జరుగుతుంది సింపుల్‌గా అనమాట. సో, అందుకనే ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు వేకప్ అండ్ వాట్ ఈస్ దట్ ట్రూలీ యూ వాంట్. అంటే ఇప్పుడు మీరు ఈ టవర్ మూమెంట్ టైంలో మీరు తెలుసుకోవాలి. అసలు మీకు రియల్‌గా ఏం కావాలి అని చెప్పేసి తెలుసుకునే టైం వచ్చింది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో, ఎందుకనంటే ఇండెసిషన్‌లో ఉన్నారు. స్టెబిలిటీ అనేది లేదు డెసిషన్‌కి సంబంధించి. ఒక మూమెంట్‌లో యెస్ ఇది కావాలి, ఇంకో మూమెంట్‌లో వద్దు అని చెప్పేసి మధ్యలో ఉండిపోయారనమాట. సో, కాబట్టి టవర్ మూమెంట్ వల్ల ఏదో సిచ్యువేషన్‌కి సంబంధించి డెసిషన్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి టవర్ మూమెంట్‌తోనే వచ్చే డెసిషన్. ఎందుకు అనంటే మీరు ఈ డెసిషన్ కనుక కంటిన్యూస్లీ బ్యాక్ అండ్ ఫోర్త్ తీసుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఇలా జరుగుతుంది అని అంటే కనుక టవర్ మూమెంట్ వల్ల కొంచెము షిఫ్ట్ అనేది ఎక్కువగా జరిగి మీరు ఇంకా తప్పదు ఈ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ డెసిషన్కి వెళ్ళడం. ఇది చాలా స్ట్రాంగ్గా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. యూనివర్స్ అలా చేస్తుంది. మన వర్డ్స్ మీద మనం స్టాండ్ అవ్వలేము, మనం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటే యూనివర్స్ మన కోసం స్టెప్ తీసుకుంటుంది అనమాట. సో, కాబట్టి ఇప్పుడు తొందరలో మీరు ఖచ్చితంగా ఒక్కసారిగా ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చేసి టవర్ మూమెంట్ వల్ల డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ వచ్చేసి ఏంటంటే దెర్ ఈజ్ నో నీడ్ టు సాక్రిఫైస్, యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్. సో, ఈ డెసిషన్ కొంతమందికి రిలేషన్షిప్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఏదో స్టార్ట్ చేయాలి, ఏదో కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు మీ లైఫ్లో. ఓకే. అయితే ఏంటి అని అంటే ప్రస్తుతానికి నాకు ఇది కావాలి అని అంటే మరి నేను ఏదైనా సాక్రిఫైస్ చేసుకోవాలేమో, మేబీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సేల్స్ ఇలాంటివి చేస్తుంటే తక్కువగా ప్రైస్ పెట్టేసి మీకు ప్రాఫిట్స్ లేకపోయినా ఇంకా ఇవ్వాల్సింది వస్తుందేమో. సో, ఇలాంటిదన్నమాట. అంటే మీకు కావాల్సింది ఉందని తెలిసినప్పటికీను దాన్ని తక్కువ చేసేసుకొని మీకు అది వర్త్ ఇట్ కాదని తెలిసినప్పటికీ ముందుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే ఇంక ఏదో దొరికింది, ఏదో వచ్చిందని చెప్పేసి తీసేసుకోవడం, అంటే ఇంకా తప్పదు అన్నట్లు అనమాట. సో, అందుకని ఇక్కడ ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు సాక్రిఫైస్, యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్. మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే కావాలనుకుంటారో అది మొత్తం మీకు దొరుకుతుంది. మేబీ కొంచెం డిలే ఉండొచ్చు, బట్ మొత్తం మీకు దొరుకుతుంది. భయం నుంచి మీరు ఆ డెసిషన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ లాగా సేల్ చేయడము ఇలాంటిది ఏదైనా నడుస్తుందంటే మేబీ కొంచెం డిస్కౌంట్ లాంటిది అలా ఇవ్వచ్చు. ఓకే. ఎందుకనంటే అవతల పర్సన్ని మీరు కొంచెం కన్సర్న్తో కైండ్నెస్తో చూస్తున్నారని డిస్కౌంట్ అలా ఇవ్వచ్చు. దట్ ఈస్ ఫైన్. అది మీరు సాక్రిఫైస్ చేస్తున్నట్లు కాదు. అక్కడ ఏమవుతుందంటే మీరు కొంచెము ఎంపతి చూపిస్తున్నట్లు, కొంచెం కన్సర్న్ చూపిస్తున్నట్లు అవుతుంది. సో, అలాంటి సిచ్యువేషన్స్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ మీకోసం మీరు సాక్రిఫైస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారో అదంతా మీకు దొరుకుతుంది. సో, కాబట్టి హెసిటేట్ చేయకుండా దాని సైడ్ వెళ్ళండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, తనకు లోపలికి వెళ్ళాలన్నది ఈ పర్సన్కి, కానీ ఆగిపోయింది. అంటే ఏమవుతుందో, ఈ సిచ్యువేషన్ కరెక్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి. ఓకే. సో, ఇలాంటి మూమెంట్సే మనకు ఎప్పుడైతే బ్రేవ్గా ఉండి స్టెప్ తీసుకుంటామో తెలియకుండానే అవి చాలా సడన్ సక్సెస్ని తీసుకొని వస్తుంది మన లైఫ్లో. ఒక్కొక్కసారి ఏంటి అంటే కంప్లీట్ పర్పస్ చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ మనం అనుకున్న లైఫే టర్న్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు ఈ మూమెంట్ చూసిన వెంటనే నేనే గుర్తొచ్చాను. సో, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టు బి ఆనెస్ట్ నాకు కంపెనీస్లో ఐటీస్ ఇవంతా ఉంటుంది రైట్, కంప్యూటర్స్లో వర్క్ చేసే పనులు, ప్రోగ్రామ్స్, కోడ్స్ ఇదంతా ఉంటుంది రైట్. నాకు అసలు అర్థం కూడా కాదు. నాకు ఎవరైనా వాళ్ళ కంపెనీ పేరు చెప్పినా అర్థం అవ్వదు నాకు, ఎందుకంటే నా మైండ్ అది రిసీవ్ చేసుకోదు అసలు. ఓకే, సో కాబట్టి నాకు పాస్ట్లో అలాంటి వర్క్ ఉన్నప్పుడు అస్సలు హ్యాపీనెస్ ఉండేది కాదు, ఫుల్ స్ట్రెస్ఫుల్గా అనిపించేది. సో కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని అంటే అప్పుడు తప్పదు ఇంకా చెయ్యాలి అన్న దాంట్లో. బట్ టవర్ మూమెంట్ని యూనివర్స్ కాస్ చేసేసి ఆ జాబ్ నాకు వాళ్ళు నన్ను తీసేశారు జాబ్ నుంచి వాళ్ళే. ఓకే, ఇంకా ఇప్పుడు చూడండి, నేను వద్దనుకున్న జాబ్ నుంచి బయటకు వచ్చింది. అయితే నెక్స్ట్ ఏ దానికి వెళ్దామా, జాబ్ అన్నది నాకు అసలు ఐడియానే లేదు. ఓకే, సో ఏం చేద్దామని తెలియనప్పుడు అప్పుడు నేను వెళ్తున్న దారిలో, జస్ట్ ఊరికి ఇంటికి వెళ్తున్న దారిలో ఒక స్కూల్ కనిపించింది. నాకు స్కూల్ కనిపించింది, హెజిటేట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ మూమెంట్ ఇది, వెళ్దామా అంటే నాకు టీచింగ్, నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఓకే, సో వెళ్దామా లేదా అని చెప్పేసి హెజిటెంట్గా ఉండి ఏమన్నా అవుతుందేమో అసలు, మళ్ళీ లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఇలాంటి జాబ్ చేస్తే దీనికి అంత వర్త్ ఉండదేమో అన్నట్లు ఆగిపోయాను అనమాట అక్కడే. కానీ ఇంకా తప్పదు, చూద్దాము, డెసిషన్ ఏదైతే ఉంటే ఉన్నిని అని చెప్పేసి నేను ఆ స్కూల్లోకి వెళ్ళిపోయి టీచర్తో మాట్లాడాను. ఇంట్రెస్టింగ్లీ అప్పటికప్పటికే నాకు జాబ్ వచ్చేసింది యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చేస్తున్న జాబ్ కంటే ఎక్కువ పేతో నాకు శాలరీ ఎక్కువ వచ్చింది దాంట్లో, అండ్ ఇంట్రెస్టింగ్ జాబ్ కూడా అనమాట. సో అక్కడ హెజిటేట్ చేసి ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆపర్చునిటీ మీరు తీసుకోవాలో అది లూజ్ అయినట్లు అయిపోతుంది. కొంచెం అంతే బ్రేవరీ, కొంచెం స్టెప్ ఎలా అంటే నేను చెయ్యగలుగుతాను అని చెప్పేసి ఆ స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తే చాలు, తెలియకుండానే కంప్లీట్లీ మీరు ఏదైతే పిక్చర్ని చూస్తున్నారో అది చేంజ్ అయిపోయి మీరు వేరే పాత్లో వెళ్ళేది అండ్ బ్యూటిఫుల్ పాత్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు. నాది అప్పటి నుంచి అసలు నేను ఇంకా ఒక్కసారి కూడా వేరే కంపెనీ, చాలా వర్క్స్ చేంజ్ చేశాను నేను నా లైఫ్ టైంలో ఉన్నంతవరకు. లైక్ నేను నా ఎక్స్పీరియన్స్లో ఉన్నంత వరకు ఎన్నో వర్క్స్ నేను చేంజ్ చేస్తూనే ఉన్నాను. సో కానీ ఆ జాబ్కి మాత్రం ఎప్పుడు రిటర్న్ వెళ్ళలేదు నేను. కంప్లీట్లీ నాది పాత్ చేంజ్ అయింది, సర్వీస్ సైడే ఉంటుంది ఏదైనా సరే. బట్ మళ్ళీ ఆ కోడింగ్ అని అదంతా అని చెప్పేసి అటు సైడ్ అయితే మాత్రం వెళ్ళలేదు. సో మీరు చూస్తే పాత్ మొత్తం చేంజ్ అయిపోయింది, సేమ్ టు సేమ్ దాంట్లో నేను లేను. సో ఎగ్జాక్ట్లీ అదే అనమాట. సో మీకు ఇప్పుడు ఏంటి అని అంటే హెజిటేట్ అవుతున్నారు దేని గురించో, ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయిపోయి వద్దులే ఏమన్నా అయిపోతుందేమో, మేబీ ఇది చేయాలంటే నేను అది సాక్రిఫైస్ చేయాలేమో అని చెప్పేసి అనుకోవడం. ఓకే, అండ్ స్పెషల్లీ సాక్రిఫైస్ అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా లేకపోయినా ఇంకా దాన్ని వదులుకోవాలేమో, అది వదులుకుంటే మళ్ళీ రాదేమో అన్న డౌట్స్ అనమాట. సో కాబట్టి దాన్ని లీవ్ చేసేసి మీరు ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి. కొంచెం బ్రేవరీ, ఒక 1% మీరు కరేజ్ని చూపించాలి. సో మీరు ఒక 1% కరేజ్ చూపిస్తే యూనివర్స్ మీకు రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ మీకోసం తీసుకుంటుంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ డోర్ దగ్గరే మీరు ఇప్పుడు ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి అని చెప్పి. సో కొంతమందికి ఇది ఈ స్టెప్కి దీనికి సంబంధించి కూడా అయి ఉండొచ్చు. సో కెరియర్ సిచ్యువేషన్కి ఆల్రెడీ వచ్చింది మనకి ఎగ్జాంపుల్. కొంతమందికి ఇది రిలేషన్స్కి, కనెక్షన్స్కి సంబంధించి కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని అంటే ఇంట్లో వాళ్ళని, పేరెంట్స్ని, లేకపోతే మీ పార్ట్నర్ని ఇలా అడగాలి అనుకుంటున్నారు, మళ్ళీ అడిగితే ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి అడగకుండా కూడా ఆగిపోవడం. సో ఇలాంటి దానికి సంబంధించి కూడా డెసిషన్లో స్టక్ అయి ఉంటారు అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి కొంచెం కరేజియస్గా ఉండి ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళండి, మీకు ఏం కావాలో దాని సైడ్ అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ అందుకనే 8 of Swordsతో స్ట్రెస్. ఈ సిచ్యువేషన్లో ఉండి ఎంత సంపాదించినా నన్ను అడిగితే వేస్ట్. అది ఐఎమ్ సో సారీ, బట్ ఉన్నట్లు చెప్తున్నాను. పీస్ లేకపోతే ఎంత డబ్బులు వచ్చినా సరే అసలు అది వర్త్ ఇట్ కాదు. ఎందుకనంటే మన లైఫ్లో ఉన్నదే మనము పీస్ఫుల్గా, హ్యాపీగా. ఆ వర్క్ అంటే ఏంటి, కెరియర్ అంటే ఏంటి, కెరియర్ అంటే నథింగ్ బట్ మన లైఫ్ని మన నచ్చినట్లు ఉండేలాగా ఉండాలి. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే నాకు కొంచెం డబ్బులు కావాలి, నాకు నచ్చింది కొనుక్కోవాలంటే నాకు డబ్బులు కావాలి. సో దానికోసము, అది మన ఐడెంటిటీ కాదు. నేను ఇది చేస్తేనే నేను దీంట్లో హ్యాపీగా ఉంటాను, ఈ వర్క్ చేస్తేనే నన్ను మిగతా వాళ్ళు పొగుడతారు, నాకు ఒక పేరు, ప్రెస్టేజ్ ఉంటుంది అని. అందుకోసం కాదు అది జాబ్ వచ్చేసి. జాబ్ అసలు దేవుడు పెట్టిందే ఎందుకు ఈ వర్క్ అని అంటే, మనము ఈ లైఫ్లో ఉన్నప్పుడు మన బాడీని మనము అంటే న్యూట్రిషన్ ఇవ్వడం కోసం, ఫుడ్ ఇవ్వడం కోసం, అలైవ్ ఉంచడం కోసం, హెల్తీగా ఉండడం కోసం అనవచ్చు. ఓకే, సో బాడీకి లైఫ్ ఉండాలి అని చెప్పేసి, అండ్ మనకు నచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయాలి, లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి.
మీరు కొండల్ని చూడాలి అనుకుంటే కొంచెం దూరం వరకు వెళ్ళాలి. సో దానికి ట్రావెల్ కావాలి, ట్రావెల్ చేయాలి. సో మనీ కావాలి. సో ఈ విధంగా అనమాట. అంటే లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మీకు జాబ్ ఉంది, జాబే మీ లైఫ్ కాదు. సో ఇది చేంజ్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఎందుకు అని అంటే చాలా ఇక్కడ మీరు హెసిడెంట్ అవుతుంది, కప్పులు టీ కాఫీ అయిపోయింది, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, చూడలేకపోవడము, నా వల్ల కాదు అని చెప్పేసి మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ ఉండడం, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాకుండా ఉండడం. ఎందుకు డెసిషన్ తీసుకోకుండా ఉండడం ఎందుకు అని అంటే ఇది లేకపోతే నాకు ఇంకేం ఉండదు అని చెప్పేసి. అంటే తెలియకుండానే మీరు మీ ఓన్ ఐడెంటిటీని దాన్ని బేస్ చేసి ఉన్నారనమాట. అంటే వర్క్ మీరు ఎందుకు చేస్తున్నారు? లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం కాదు. ఇప్పుడు నేను వర్క్ చేస్తేనే అది ఇంకా నా పర్పస్, అంటే నా వర్కే నాకు ఇంకా హెల్ప్ చేస్తుంది, లేదంటే నేను ఉండను అన్న దాంతో అనమాట. సో కెరియర్ ఎప్పుడైనా సరే మన జాయ్ కోసం, మనం హ్యాపీగా ఉండాలి. అందుకే నేను చేంజ్ చేస్తూ ఉంటాను జాబ్. దేంట్లోనూ నేను పర్మనెంట్లీ అస్సలు సెట్ అవ్వను. నేను ఇయర్ చేంజ్ చేస్తూనే ఉంటాను జాబ్స్. ఎందుకనంటే అది హ్యాపీనెస్ ఇవ్వడానికి, మనకు గ్రోత్ ఇవ్వడానికి. అది నేను ఇది అని చెప్పేసి చూపించడం కోసం కాదనమాట. సో కాబట్టి ఇలాంటి స్పెషల్లీ 8 of Swords దాంట్లో స్ట్రెస్ఫుల్గా ఉండి సేమ్ ఇదే అమ్మాయిలా కూర్చొని బాధపడుతున్నారు, ఓవర్గా ఫుడ్ తింటూ ఉన్నారు, కాఫీలు టీలు తాగుతూ ఉన్నారు స్ట్రెస్ వల్ల అని అంటే కనుక ఇప్పుడు మీరు స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే, స్టాప్ ఓవర్ థింకింగ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్. సో చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ నుంచి కాకుండా వెంటనే మీకు ఇది పీస్ ఇవ్వట్లేదంటే దాన్ని లెట్ గో చేసేసి మీకు ఏదైతే పీస్ ఇస్తుందో అది చేయండి అన్నట్లు మెసేజ్ అనమాట. అసలు టఫ్ పని ఏంటి అని అంటే ఆ స్టెప్ తీసుకోవడమే టఫెస్ట్ థింగ్. ఇంకా ఏది టఫ్ కాదు, ఆ తర్వాత ఫ్లో అవుతుంది. లైఫ్ లైఫ్లోనే ఫ్లో అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఆ స్టెప్ తీసుకుంటారా లేదా అన్నదే మీకోసం యూనివర్స్ కూడా చూస్తూ ఉండేది. ఎలా అంటే ఈ పర్సన్ ఒక్క స్టెప్, ఈ డోర్ ఇక్కడ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే మిగతాదంతా నేను చూసుకుంటాను. మరి డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూద్దాం. ఇంతగానో స్ట్రెస్లో ఉన్నారు కదా, మరి చూద్దాం. ఈ స్ట్రెస్ వద్దు అని చెప్పేసి ఏదైతే అయిపోయింది, యూనివర్స్ నన్ను బాగా చూసుకుంటుందన్న దాంతో, ఆ ట్రస్ట్తో దీని నుంచి బయటికి వచ్చేస్తారా లేదా అని చెప్పేసి మాత్రమే యూనివర్స్, అది మాత్రమే టెస్ట్ అక్కడ మీకు. అసలు ఇంకేం ఉండదు. ఆ స్టెప్ ఒక్కటి కరేజియస్గా తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది. అందుకనే పెద్ద లైక్ బిలియనీర్స్, బిజినెస్ పీపుల్ ఎందుకని అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం అనమాట. పర్లేదు, అయిపోయింది, ఏముంది, పోతే ఫెయిల్ అవుతాం అంతే కదా, తీసుకుందాం రిస్క్ అని చెప్పేసి రిస్క్ తీసుకోవడం అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఇక్కడ చిన్నదైనా పర్లేదు, బట్ మీరు ఏంటంటే మీ పీస్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం స్టెప్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చాలా డీప్ రీడింగ్. అండ్ 6 of Cups వచ్చేసి గివ్ యువర్ సెల్ఫ్ ద కంపాషన్ యూ నెవర్ గివెన్. ఏదో ఈ రీడింగ్లో మీరు మెసేజెస్ చూస్తున్నారు రైట్. ఎలా ఉంది అని అంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు తక్కువగా పెట్టుకొని ఇంకా ఇంతే నా లైఫ్ ఇలానే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు అని చెప్తూ ఉంటాం చూడండి. ఇది ఎక్కువగా చూపిస్తున్నట్లుంది. అంటే ఇక్కడ నడుస్తుంది మీ లైఫ్లో. అందుకే మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజెస్. ఫస్ట్ మిమ్మల్ని ప్రియారిటైజ్ చేసుకోండి. చాలామంది వర్క్లో స్టక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి వాళ్ళకంటే ఎక్కువగా మిగతా వాళ్ళ కోసమే చేయడం. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను, మనము పేరెంట్స్ కోసమని, మన కిడ్స్ కోసమని, వాళ్ళ కోసం ఆలోచించడం బెటర్. కానీ ఫస్ట్ నేను అందులో హ్యాపీగా ఉన్నానా లేదా అని చెప్పేసి చూడడం ఇంపార్టెంట్. నేను హ్యాపీగా ఉంటే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నేను కొంచెం సంపాదించినా నేను హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళు ఎలా అంటే పోనీలే నా కిడ్ లేకపోతే నా పార్ట్నరు హ్యాపీగా ఉండి వర్క్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇంకేం కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇదన్నమాట, సాక్రిఫైస్ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, ఫస్ట్ నేను అగ్రీ చేస్తాను. ఈ స్టెప్ తీసుకున్నప్పుడు సెల్ఫిష్గా అనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా. అవతల నుంచి పర్స్పెక్టివ్లో చూస్తే అవతల వాళ్ళకు నీ గురించి నువ్వు ఆలోచించేసుకున్నావు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించలేదు అన్న సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీకి వస్తారో, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎనర్జీకి వస్తారో, హ్యాపీగా ఉంటారో, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందో అప్పుడు ఇంకా ఐడియాస్ ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఇంకా మంచిగా చూసుకోవాలి, ఇంకా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది అనమాట. సో కాబట్టి అలా అనుకున్నా ఇట్స్ ఓకే, సెల్ఫిష్ స్టెప్ ఒకటి తీసుకోవడమే బెస్ట్. ఓకే, సో అండ్ ఎస్ 6 of Cups ఇప్పుడు ఆ కంపాషన్ని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకుండా ఇట్స్ ఓకే, నేను ప్రస్తుతానికి క్రాస్ రోడ్లో ఉన్నాను, నేను డెసిషన్ తీసుకోవట్లేదు బట్ తీసుకుంటాను, నేను ఇప్పుడు నాకు ఏదైతే ఇంపార్టెంట్ నేను తీసుకుంటాను, బట్ నన్ను నేను బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కంపాషనేట్గా నాతో నేనే ప్రేమతో మాట్లాడుకుంటాను, నాకు నేనే ఆ లవ్ని ఇచ్చుకొని మెల్లిగా
నేను ఇప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయి ఆ స్టెప్ తీసేసుకుంటాను. స్టెప్ తీసుకోలేదన్నంత మాత్రం నన్ను నేను బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపాషనేట్గా ఉంటాను అన్నట్లు చూపిస్తుంది. సో ఈ కంపాషన్ అనేది ఇప్పుడు మీ మీద మీరు చూపించుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే, రీసెంట్ పాస్ట్లో మీరు నిద్రపోకుండా ఉండడము, ఓవర్గా స్ట్రెస్ వల్ల ఓకే హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉండడము, ఇలాంటిది చూపిస్తుంది. అంటే అది చెప్తూ తెలియకుండానే మనము అన్కాన్షియస్లీ చెప్తూ ఉండడం అనమాట, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే దీనికి అంత రీజన్, అలా ఇలా అనిపించడం. సో అది బ్లేమ్ చేస్తూ చేస్తూ మనము చిన్నగా అయిపోతాము, అంటే బాధ వచ్చేస్తుంది అనమాట బాగా. సో దానివల్ల ఏంటంటే ఇంకా మిగతా వేరే పనులు ఏమీ చేయబుద్ది కాదు. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ నెగిటివ్ నడుస్తుంది టైము, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకని యూనివర్స్ నుంచి మీకు ఈ మెసేజ్, నా మీద నేను కంపాషన్ మీ మీద మీరు కంపాషన్ చూపించుకోవాలి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ కప్స్తో వచ్చేసి, డూ యూ ఫీల్ దట్ ఇన్ యువర్ హార్ట్ దట్స్ పొటెన్షియల్ ఇయర్. ఏదో అసలు మీరే చూడండి, మీ ముందే తీసాను నేను కార్డ్స్ అన్ని, ఒక్కదాని ఒకటి అన్ని కనెక్షన్లో వచ్చాయి కార్డ్స్ అయితే. డూ యూ ఫీల్ దట్ ఇన్ యువర్ హార్ట్ దట్స్ అ పొటెన్షియల్ ఇయర్. నీకు మనసులో అనిపిస్తుందంటే అది నువ్వు చెయ్యి, దాని అర్థమే అది జరగబోతుంది అని చెప్పి మీకు యూనివర్స్ నుంచి యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడం అనమాట. నీకు ఇది అనిపిస్తుందా, జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది అంటే నువ్వు చెయ్యి, ఇంకా దాని అర్థం ఏంటి, అది జరుగుతుంది, భయపడద్దు, కరేజెస్గా ఉండి ముందుకు వెళ్ళిపో, ఏదైనా సరే డెసిషన్ తీసేసుకో అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఏస్ ఆఫ్ కప్స్ చాలా స్ట్రాంగ్గా అన్నీ సెల్ఫ్ గ్రోత్కి సంబంధించి, కరేజెస్ ఫస్ట్ స్టెప్కి సంబంధించి చూపిస్తుంది. సో ఎస్, ఏదేమైనప్పటికీ మీరు ఈ ఎనర్జీలో ఉండి డెసిషన్ తీసుకోవడమే మంచిది అన్నట్లే మీకు ఓవరాల్గా ఈ రీడింగ్ నుంచి యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్. సో ఎనీవే, ఈ రీడింగ్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.